చెయ్యొచ్చు, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ నేనే చెయ్యాలి. మీ శిష్యులం కదా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అవునా? చూసారు కదా, ఈరోజు మా స్టూడెంట్ బాగా యాటిట్యూడ్గా ఉంది అనమాట. అయితే ఈరోజు ఏం చేస్తాం తెలుసా? ఏం చేద్దాం సార్? తెలీదా? రోజు వీడియోలు చూస్తున్నావా? డైలీ చూస్తున్నాను సార్. నేను ఎవరితో అప్లోడ్ చేశాను? శిరీషని కదా. శిరీష తనకి చాలా ఫాలో అయిపోతుంది ప్రోగ్రామ్ వల్ల. అవునా? ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా వీడియో? ఓకే సార్. చెప్పాలనుందా నీకు కూడా? చాలా చెప్పాలని ఉంది. సరే ఒకసారి చెప్పేద్దామా? ఓకే. హాయ్, హలో, నమస్తే, అందరు బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేసేద్దామా ప్రోగ్రామ్? అయితే నిన్న ఎపిసోడ్ శిరీష అయిపోయింది. ఈ రోజు నీ అంటే లాస్ట్ కొద్దిగానే ఉందన్నమాట. ఆ 1 minute సాంగ్ అంతా నీకు నేర్పించేసాను అనుకో. ఈ రోజు సాంగ్ ఇస్ ఏ ఫినిష్. దాని తర్వాత నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ముందుగా సాంగ్ అయితే నేర్పిద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. రెడీ, స్టార్ట్. ఫస్ట్ స్టెప్ నేను ఎక్కడ వరకు అయినా సాంగ్ గుర్తుంది కదా, దాని తర్వాత నుంచి స్టెప్స్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ లెట్స్ ఓపెన్ చేసి జస్ట్ సైడ్ కి 1 2 3 4 ఉంది కదా. ఇప్పుడు హ్యాండ్ యాడ్ చేయి. 1 2 3 4 హ్యాండ్స్ అప్వర్డ్ తీసి డౌన్ చేయొద్దు. హ్యాండ్స్ నిలబెట్టి 1 2 3 4 చేయాలి. రెడీ? 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 అర్థమైంది కదా? ఇస్ ఇట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 వెళ్ళిపోతావా మీరు ఆడియన్స్ లోకి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? ఏ రాకూడదా? రాకూడదు కాదు, ఇక్కడ వరకే చేయాలి. రెడీ? 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇస్ ఇట్ సెకండ్ స్టెప్స్. అర్థమైంది కదా? ఒకసారి ఫస్ట్ సెకండ్. రెడీ? 5 6 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఇలా ఫ్రంట్ కి వెళ్ళాం కదా, ఫ్రంట్ కి వెళ్తే ఆపోజిట్ లో బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 అగైన్ వన్ మోర్. 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 అర్థమైందా? ఇక్కడికి 3 స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇస్ ఏ ఫోర్త్ స్టెప్స్. ఫోర్త్ స్టెప్ వచ్చేసేదానికన్నా ముందు ఒకసారి సాంగ్ చేద్దామా? ఓకే, రెడీ? సాంగ్ ఇది 2 టైమ్స్ చేయాలి. చెప్పడం మర్చిపోయి అందుకే అయిపోయావు కదా. ఓకే, 2 టైమ్స్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందా? మీకు కూడా వచ్చేసిందా? నెక్స్ట్ స్టెప్ ఇలా కమ్. హ్యాండ్స్ ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 4 షేక్ చేసుకుంటూ బాడీ. రెడీ? 5 6 7 స్టార్ట్. 1 2 3 4 4 అయిపోయింది. హ్యాండ్స్ పెట్టి ఓన్లీ హిప్ మూవ్మెంట్. 1 2 3 4 అర్థమైందా? అగైన్ వన్ మోర్. ఒకసారి 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 4 వచ్చేసిన తర్వాత ఇక్కడ బాడీ 1 2 3 4 5 6 7 8 అగైన్ వన్ ఒకసారి 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ హ్యాండ్స్ రోలింగ్. 1 2 3 4 1 2 3 4 అగైన్ ఒకసారి. 5 6 7 స్టార్ట్. హ్యాండ్ పర్ఫెక్ట్ గా 5 6 7 స్టార్ట్. ఇక్కడ నుంచి 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 5 6 7 8 next step hand 1 2 3 4 5 6 7 8
అర్థమైందా? 8 అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడు, ఫస్ట్ ఇక్కడ సైడ్ వచ్చాం కదా, 1 2 3 4 అయిపోయింది. 4 అయిపోయిన తర్వాత ఇస్ రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టి 1 2 3 4. క్లియర్? అగైన్ వన్ మోర్ 5 6 and start 1 2 3 4 5 6 7 8. ఓకే కదా? ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 చెయ్యి, 1 ఈ హ్యాండ్ ఇస్ a right hand opposite of 1 hip movement 1. next 2 3 4 5 6 7. again one more. అర్థమైందా? again one more 5 6 and start 1 2 3 4 5 6 7 8 అన్నమాట. క్లియర్? 8 స్టెప్స్. 8 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ తో జస్ట్ ఇలా ఫ్రంట్, రైట్ లెగ్ 1 లెఫ్ట్ లెగ్ అండ్ బ్యాక్ 4. అర్థమైంది కదా? ఇప్పుడు షోల్డర్ మూవ్మెంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. అర్థమైందా? ఇక్కడ వరకు ఒకసారి సాంగ్ చేసేద్దామా? రెడీ? వచ్చేసి సాంగ్ చేసేద్దాం. సాంగ్ రెడీ? అర్థమైందా సౌమ్య? ఇరవై క్లారిటీ వచ్చినాయా? మీకు కూడా అర్థమవుతుందా? అర్థమవుతుందా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్ లో అర్థం కావట్లేదు అంటే నెక్స్ట్ వీడియో ఇంకా మీకు కొద్దిగా బెటర్ గా తీసుకొని వస్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళిపోదామా? ఓన్లీ 1 2 3 4 5 6 7 8 అన్నమాట. ఓకే, రెడీ? 5 6 స్టార్ట్. రెడీ? 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 అయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8. అర్థమైందా? ఒకసారి ఫస్ట్ నుంచి 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. క్లియర్? దాని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ ఇలా చేసుకుంటూ ఫ్రంట్ పరిగెత్తుకు వెళ్ళాలి. ఇది స్నేహ చేసింది, గుర్తుందా? స్నేహ చేసింది అన్నమాట ఈ స్టెప్ ఫస్ట్ రోజు. రెడీ? 5 6 స్టార్ట్. 1 2 3 4. 4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ 1 2 3 4. 4 అయిపోయిన తర్వాత ఈ ఒక మూమెంట్ 1 2 3 4 5 6 7 8. అర్థమైందా? ఓకే, వన్ మోర్ 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. క్లియర్? 8 అయిపోయింది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సైడ్ కి 1 2 3 4. 4 అయిపోయిన తర్వాత హ్యాండ్ 1 2 3 4. అగైన్ వన్ మోర్ 5 6 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 2 times. 1 2 3 4 5 6 7 8. Ready? Next step, వెళ్ళిపోదామా? Ready? 5 6 start. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఫస్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ చేసేసి రౌండ్ అప్ హ్యాండ్స్, అది అన్నమాట. ఒకసారి ఫస్ట్ చేద్దామా?
చూశారు కదండి, ఈ రోజుతో సాంగ్ ఇస్ కంప్లీట్. 4 days అవుతుంది అనమాట. 4 members స్టూడెంట్స్ వచ్చారు. నలుగురుకు మొత్తం కలిపితే ఒక సాంగ్ అంతా ఫినిష్ అయిపోతుంది అనమాట. 4 నిమిషాలు 4.5 ఉంది అనమాట సాంగ్ వచ్చేసి. 4.5 సాంగ్స్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఇంకో కొత్త స్టూడెంట్స్ తో మేము ముందుకు వస్తాను, కొత్త సాంగ్ తీసుకొని వస్తాను అనమాట. నెక్స్ట్ రేపు వచ్చే ఎపిసోడ్ ఎవరిదా అని వెయిట్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు పక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సౌమ్య ఓకే వెళ్ళామా? రేపు స్పెషల్ గా ఇంకో స్టూడెంట్ తో వస్తాను. రేపు మీ అందరినీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.